కావచ్చు, లేదా తద్గోషి అనేదైనా కావచ్చు. ఇవి మాట్లాడుకుంటుంటే తద్గోషి అయితే దర్శన యొక్క మైత్రి అనేది సమావేశము అనేది. ఆ సమావేశంలో మనకు తెలియనటువంటి సంతోషాన్ని ఇస్తారు దేవుడు. పూర్వ కాలంలో అయితే ఏం చేసేవాళ్ళంటే యుగాలు 4 ఉన్నాయి కదా, సుఖయుగము, యుగము, భోగయుగము, కలియుగము అనేది 4 యుగాలు ఉన్నాయి కదా. ఆ సుఖయుగంలో భగవంతుడికి చేరడానికి భక్తులు పాటించేవాళ్ళంటే సుమారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి దేవుడికి ప్రత్యక్షం చేసుకుని వారి యొక్క కోరికలు తీర్చుకునేటటువంటి వారు. కొన్ని వేల సంవత్సరాలు అవుతాయి. అందుకే మన పూర్వీకులు కూడా ఆ రాక్షసులు 10,000 సంవత్సరాలు తపస్సు చేసినారు అని అనుకుంటూ ఉంటాం. సరే, వాళ్ళు ప్రసన్నం చేసుకొని దుష్ట శక్తుల ద్వారా ఆ ప్రపంచాన్ని జయించాలన్నటువంటి గుర్తుకి వాళ్ళకు ఉండేది. సరే, ఆ యుగంలో తర్వాత ఉదయం తర్వాత త్రేతాయుగంలో ఏం చేసి దేవుడిని ప్రసన్నం చేసుకునేవాళ్ళంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యం ప్రసన్నం చేసుకోవడం అంటే పుణ్యం సంప్రాప్తించుకునేదానికి, మంచి కార్యక్రమాలు మంచి జరగడానికి వాళ్ళు కృషి చేసేవాళ్ళు. అంటే వీటికి ఎన్నో రకాల ఖర్చులు అయ్యేటటువంటివి. రాజులు ఇలాంటి గొప్ప వాళ్ళు మాత్రమే యాగాది క్రతువులు చేసి పుణ్యం సంపాదించుకునేవాళ్ళు. ద్వాపర యుగంలో ఏం చేసేవాళ్ళు అంటే అర్చనల ద్వారా, అర్చనలు అంటే పూజలు చేసి ముక్తిని పొందేటటువంటి మార్గాలు ఆ ద్వాపర యుగంలో ఉండేవి. మరి కలియుగంలో ఎలా వస్తుందంటే జస్ట్ భగవంతుడిని మనల్ని రక్షించేటటువంటి, మనం నమ్మేటటువంటి ఈ హైందవ సంప్రదాయంలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి కావచ్చు, దేవతలు కావచ్చు, వారిని మనం స్మరిస్తే చాలు. మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే అవమానం, అవునా? అదేవిధంగా మాటలు కూడా మనం కలుసుకోవాలి. మాటకి శక్తి స్వరూపమైనటువంటిది. ఇప్పుడు ఎవరైనా సరే, కృష్ణుడైనా కావచ్చు, రాముడైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక స్వరూప పవర్ ఉండేది. అంటే ఎవరి ద్వారా ఈ శక్తి వాళ్ళకు లభ్యమైందో ఆ శక్తి అందరినీ కాపాడేటటువంటి శక్తి. నీరు, గాలి, ఇవన్నీ పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఒక భాగము. ప్రకృతిని అజమాయిషీ చేసేటటువంటి శక్తి మన శక్తి స్వరూపిణి. ఇలాంటి శక్తి స్వరూపిణికి ఇక్కడ మనము భక్తితో స్మరించుకునే చాలు మన కోరికలన్నీ కూడా ఈడేరకపోతాయి. మనకు కావాల్సినటువంటి సంకల్పం, మనసులో మంచి సంకల్పం తీసుకుని శక్తిని మనం కోరుకుంటే ఖచ్చితంగా అది కొంచెం లేట్ కావచ్చేమో కానీ ఖచ్చితంగా అది జరగడం సాధ్యం. మనం ఎంత భక్తితో ఉంటామో ఆ భక్తికి వచ్చే సాధనాలు ఏవేమో కానీ అది మనసుకు మాత్రమే తెలుస్తూ, ఎంత భక్తితో ఉంటామో అంత స్పీడ్గా మన కోరికలు కూడా ఈడేరుతాయనేది మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు కాలము జస్ట్ మనలోనే ముదికి పోయేటటువంటి కథలు అన్నిగా ఉన్నాయి. మన రచయితలు చేస్తుంటారన్నమాట. ఈ ఎందుకు ఈ సరళీకృతమైనది భక్తి భావాలు కూడా హృదయంలో మనిషి యొక్క ఆయుష్ 10,000 సంవత్సరాలు ఉండేదని మన పెద్దలు చెప్పినటువంటి మేము మీకు చెబుతున్నాము. హృదయంలో 1,00,000 సంవత్సరాలు. హృదయంలో మనిషి యొక్క ఆయుష్ 1,00,000 సంవత్సరాలు. అన్ని దర్శనాలు కూడా 10,000 సంవత్సరాలు యజ్ఞాలు చేసి మనం చదువుకుంటూ ఉంటాము. ఆ 80 యుగంలో ఒక సంవత్సరం చేస్తున్నారు 10,000 సంవత్సరాలు మనిషి ఆయుష్. ఏది త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో ఒక సంవత్సరం పోయింది 8,000 సంవత్సరాలు వచ్చింది. ద్వాపర యుగంలో మనిషి యొక్క ఆయుష్ 7 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? కలియుగం జరుగుతుంది. ఈ కలియుగంలో ఇంకొక సంవత్సరం పోయింది మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు వచ్చిందనేది మనం చెప్పుకున్నాం. ఈ 100 సంవత్సరాలైనా మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామా అంటే అది లేదు. 50 సంవత్సరాలు వచ్చే కొద్దికి ఏదేదో కష్టాలు వస్తున్నాయి. వాటి నుంచి ఉపశమనం పొందడానికి మనకు ప్రశాంతత అన్నటువంటిది అవసరమవుతుంది. ఈ ప్రశాంతత ఎక్కడ జరుగుతుందంటే భక్తి భావంలో మాత్రమే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది. సినిమాలు
ఆ ఇచ్చినా కూడా అది తాత్కాలికమైనటువంటి సంతోషం మాత్రమే. నిజంగా మన జీవితానికి, మన శరీరానికి, మన కుటుంబానికి సహాయ సహకారాలు పరోక్షంగా ఇస్తూ ఉన్నటువంటిది ఒకే ఒక శక్తి స్వరూపిణి. కాబట్టి మనం అమ్మ రూపంగా ఉన్నారు. అంకాలమ్మ, నూటాలమ్మ, పోయారమ్మ, ఈ అందరూ అమ్మలు కూడా ఒకే శక్తి. ఏ ఊళ్ళో ఏ గ్రామ దేవతకు పేరు వేరేగా ఉండొచ్చేమో కానీ శక్తి స్వరూపిణి మాత్రము ఒకటి. మరి ఇలాంటి శక్తి స్వరూపిణి యొక్క లీలలు అనన్యమైనటువంటిది. త్రిమూర్తులు రాబోయేటటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా ఈమె సూపర్ పవర్ అనేది మనకు చాలా చాలా గ్రంథాల్లో, కథల్లో కూడా చూస్తున్నాయి. ఏ ఇంట్లో అయితే స్త్రీని గౌరవిస్తారో, ఏ సమాజంలో అయితే స్త్రీని గౌరవిస్తారో ఆ సమాజం చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. మన ఇంట్లో కూడా దాన్ని మనం గమనించుకోవచ్చు. అది ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉండదో సంపదలు కూడా పోతాయంట. ఎక్కడ నాలుగు వచ్చే తత్ర రమంది లక్ష్మి అనేది మన పెద్దవాళ్ళ యొక్క ఊరాజ. అంటే ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది. ఎక్కడైతే ఎప్పుడు ఏడుపు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర లక్ష్మి స్థానంలో పెట్టుకుంది అని అంటారు. అలాంటి వాటిని కూడా దూరం చేసేటటువంటి శక్తి మన శక్తి స్వరూపిణికి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఊళ్ళో ఎన్ని పనులున్నా, మన గతంలో అయితే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళము, ఈ వ్యవసాయానికి కూడా ఈ ప్రకృతి అన్నటువంటిది శక్తి స్వరూపిణి మనం భావిస్తే, ఈ ప్రకృతి లేకుండా పురుషుడు ఎప్పుడు లేదు. ప్రకృతిలో ఒక భాగం పురుషుడు అన్నటువంటిది. మరి ఈ ప్రకృతిలో సూర్యరశ్మి లేకుండా ఏ ఆహారం జీవి కానీ ఏ జీవి కానీ బ్రతకలేదు. సూర్యరశ్మి లేకపోతే అంటే సూర్య భగవానుడు మన పూర్వీకులంతా కూడా నిద్రలు వేసింది మొదలుకొని సూర్యుని ఆరాధించేటటువంటి వారుగా ఉండేవాళ్ళు. అప్పుడు రోగాలు ఏమి కావడం లేదు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే దీవుడికి ఎంతో ఉన్నది కాసేపు ఈ వాయువులు తగ్గిపోతాయనేది ఇప్పుడు చెప్తూ ఉంటారు. అవునా కదండి. అందువల్ల మన పూర్వీకులు పనుల్లో ఉన్నా కూడా స్నానం చేసేటటువంటి వ్యవస్థ లేకుండా ఉన్నా కూడా పనులను పెట్టగా సూర్యుడికి సూర్య నమస్కారం చేసేటటువంటి వాళ్ళు. అలా చేసేటటువంటి వాళ్ళ యొక్క జీవన విధానంగానే మనం గమనిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మిగతా వాళ్ళకన్నా కూడా. అందుకు మనకు లోపలిలో శ్రీకృష్ణుడు అంతటి వాడు ఏం చేశాడు? సూర్య నమస్కారం చేస్తాడు. దేవాదేవుడే కదా ఆయన, దేవతల కంటే అతను దేవుడే కదా, అన్ని అవతారాలు అవే కదా, అతనే కదా. మరి అతను కూడా సూర్య నమస్కారం చేసినటువంటి కథలు మనకందరికీ తెలుసు. మరి ప్రత్యక్ష భగవానుడు లేనటువంటి సూర్యుడిని మీరు ఆరాధిస్తుంది. ఎవరు మనం ఆరాధించినటువంటి వాళ్ళలో సూర్యుడు భగవానుడు తర్వాత సూర్యుడు భగవానుడు. మన ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే ఇట్లా అవుతుంది అన్నమాట. అదేవిధంగా మన జీవితాన్ని భూమి పైన పడేది అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కన్నా నిన్న ఎవరు లేరు. తల్లి, తండ్రి, గురువు, దైవము ఇలాంటివి మనం చదువుకునేటటువంటి రోజుల్లో నైతిక విలువలతో కూడినటువంటి అంశాలను, కథలను జోడించి భక్తిని చూపిస్తూ ఉన్నాం. ఆ రోజులు వేరు. మరి ఈ రోజు పిల్లకాయలు అలాంటి నైతిక విలువలతో కూడినటువంటి కథలు, భాగవత కథలు మీరు చెప్తున్నారా? ఐదు చెప్తున్నారో లేదో పక్కన పెడతాం. తల్లిదండ్రులు ఎలా మనం ఏం చేస్తున్నాం? వాటిని తీసుకుదిద్దడానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఏమి చేయడం లేదు. మనం ఒక పక్క వేలు చూస్తూ ఉంటాం, మనం ఒక పక్క చదువుకోవాలి అనేది అంటాం. వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఆ రోజుల్లో వీళ్ళని అడగండి, మనకన్నా పెద్దగా ఉన్నటువంటి ముసలిని అడగండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ రోజుల్లో మన వాళ్ళ దగ్గర పక్కన పడుకునేసి వాళ్ళ దగ్గర చిన్న చిన్న కథలు, అది కథలు కావచ్చు, ఏ ఆవేశంతో కూడినటువంటి అర్జునుడి కథలు అలాంటి
రాసినటువంటి కథలు కావచ్చు, ఇవన్నీ చెప్పడం